నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కవితను బహిష్కరించిన తర్వాత కవిత ఇంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ కేటీఆర్లు ఇద్దరు మినహాయిస్తున్న చెప్తున్నట్టే కానీ చాలా పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దళితులకు 3 ఎకరాలు అంటూనే కేసీఆర్ని టార్గెట్ చేస్తూనే అటు కేటీఆర్ని, ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి సామ్రాజ్యాన్ని, వారితో ఉన్నటువంటి ఇంకో కొంతమంది వ్యక్తుల అవినీతి సామ్రాజ్యాన్ని కూడా ఆమె చాలా పెద్ద ఎత్తున బయటపెట్టింది. సో ఈ క్రమంలో అసలు ఈ పంచాయతీ అంతా వాళ్ళ కుటుంబ పంచాయతీయా లేకపోతే తెలంగాణ పంచాయతీయా, ఏం జరగబోతుంది అనే కోణంలో ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు తెలంగాణ విఠల్ గారు మనతో పాటు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అన్న, నమస్తే. నమస్తే అన్న. సో మీరు చూశారనుకుంటా, కవిత చాలా పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది కల్వకుంట్లకు, వాళ్ళ కుటుంబం మీదనే వాస్తవంగా. సో ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్గా ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా అందులో చాలా విషయాలు కూడా కేసీఆర్ అన్నట్టు కనబడుతోంది, కేటీఆర్ అన్నట్టు కనబడుతోంది. అసలు ఎంత ఎపిసోడ్ మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు కదా ఈ పరిణామాలని, ఎట్లా గమనిస్తున్నారు అసలు? ముందుగా కాలోజీ టీవీ ప్రేక్షకులకి, తెలంగాణ ప్రజలకి ఇప్పుడు కొన్ని విషయాలు మనం మూలాల్లోకి వెళ్ళి చర్చిస్తేనే దాని మూలం తెలుస్తుంది. అవును, అసలు టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. అవును, 2001 మే 27 కరీంనగర్ సింహగర్జనలో కేసీఆర్ గారు, అప్పుడు కేసీఆర్ అనే పేరు కూడా లేదు ఆయనకి, ఆయన చంద్రశేఖర్ రావు, ఆయన ముక్కు తెలియదు ముఖం తెలియదు, తెలంగాణ నినాదం పట్టుకొని వచ్చి ఒక బ్రాండ్ కేసీఆర్ గా ఎస్టాబ్లిష్ కావడానికి ఆయన ఏం నమ్మించిందంటే, నేను, నా ముసల్ది మియా ఒక బేబీ, మేమిద్దరమే ఉన్నాం ఇక్కడ, మేము 1/4 కేజీ బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది, నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లోకి రారు, వాళ్ళు అక్కడ అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయ్యారు, నేను కాపలా కుక్కలాగుంటా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, కాపలా కుక్కలాగుంటా, ప్లస్ ఏ పదవులు తీసుకోను, నేనేమైనా తప్పు చేస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి ఫస్ట్ మీటింగ్ లోనే ప్రజల బలమైన నమ్మకం కలిగించి 14 ఏళ్ళు ఉద్యమం. లేకపోతే ఆయన ఏం ఎన్టీఆర్ కాదు, ఆయన ఏం రాముడు కృష్ణుడు కాదు, ఆజాన్ బావుడు కాదు, ఆయన ఏం స్వాతంత్ర సమరయోధుడు కాదు, భగత్ సింగ్ కాదు, ఒక మామూలు బక్కపల్చని వ్యక్తి, ట్రాక్ రికార్డు తాగుబోతూ పాస్పోర్ట్ బ్రోకర్ గా ఉన్నదనే విషయం తెలిసి కూడా తెలంగాణ నినాదాన్ని తన వాక్చాతుర్యంతో, తన మాటల గారడితో ఒక అద్భుతంగా రాజకీయ ఎత్తుగడలతో ఉద్యమాన్ని నడిపించడంలో ఫస్ట్ స్పీచ్ లో కేసీఆర్ గారు నన్ను రాళ్లతో కొట్టండి, నా ముసల్ది నేను అమెరికాలో, నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, ఆ రాజకీయాల్లోకి రాదని చెప్పి, తనకి ఏమీ లేదు, తెలంగాణ రాష్ట్రం సాధించడమే తన జీవిత లక్ష్యము అని చెప్పి నడిపిండు. మరి అలాంటి కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని 2 సార్లు దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు. కేసీఆర్ దళితుడా? కేసీఆర్ వాళ్ళ తాత ఏమైనా దళితుడా? కేసీఆర్ వాళ్ళ నాన్న దళితుడా? దళితుడు కాదు కదా. ఒకసారి అంటే అనుకోవచ్చు, 2 సార్లు దగా చేసిండు కదా. సెకండ్, కాపలా కుక్కలాగుంటా ఎలాంటి పదవులు తీసుకోనన్న కేసీఆర్ తెలంగాణ రాకముందే కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఎమ్మెల్యే కాకముందే హరీష్ రావుకి మంత్రి పదవి ఇచ్చిండు. అంటే కేసీఆర్ గారికి ఇలా స్వయం కృపార్థం కర్మ ఎట్లా వెంటాడుతుందంటే, తెలంగాణ అనే ఒక శివలింగం మీద తేలులాగా వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు 2001లో మేము దాడి చేసినాం, ఈ బ్రోకర్ మాటలు, లోఫర్ మాటలు బంద్ చేయి అని చెప్పి 2001లోనే దాడి చేస్తే జయశంకర్ గారు వీళ్ళంతా ఏమన్నారంటే, శివలింగం మీద తేలొచ్చి కూర్చుంది, మీరు ఇప్పుడు చెప్పుతో కొడితే రక్తం శివలింగం కంటుతుంది, దయచేసి ఆపండి అని మా చేతులు పట్టుకున్నారు. ఈ బ్రోకర్ మాటలు 2001లోనే ఫస్ట్ జైలుకి వెళ్ళిందే నేను. కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు మాట్లాడే ట్రబుల్ షూటర్స్, 6 అడుగుల బుల్లెట్లు వీళ్ళెవరు లేరు. విద్యార్థులం వెళ్ళినాం, మేమన్నా బతుకున్నాం. 1200 మంది పిల్లలు చనిపోయారు, లక్షలాది విద్యార్థులు నిరుద్యోగులు అయ్యారు, వాళ్ళకేం ఉద్యోగాలు రాలేదు. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని. ప్రజల త్యాగాలతోటి విద్యార్థులు, అమరవీరుల కుటుంబాల రక్తపు కూడు తినుకుంటూ 14 ఏళ్ళు ఉద్యమంలో ఉండి ఎంజాయ్ చేసి ఆస్తులు సంపాదించుకోరు. ప్రపంచ చరిత్రలోనే ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే కోల్పోవడం. కానీ వీళ్ళు 2001లో వీళ్ళ ఆస్తులు ఎంత, 2014లో ఆస్తులు ఎంత, 2025లో ఆస్తులు ఎంత? బర్రె చచ్చితే పాడి బయటపడుతుంది అంటారు. ఇప్పుడు మా నాయనమ్మో మీ అమ్మమ్మో బర్రె, మన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం, నీ బర్రె ఎంత పాలు ఇస్తుంది అంటే పొద్దున్న 2 లీటర్లు సాయంత్రం లీటర్ ఇస్తుంది అంటారు. అదే బర్రె చచ్చిపోయినాక ఏడ్చేటప్పుడు ఇది పొద్దున్న 4 లీటర్లు ఇచ్చేది, సాయంత్రం 4 లీటర్లు ఇచ్చేది అని ఏడుస్తుంటారు. ఊర్లలో సామెత ఏంటంటే, బర్రె చస్తే పాడి బయటపడుతుంది. ఈ అంతఃపురంలో కొట్లాటలు ఎప్పుడు బయటపడుతుంది అంటే అధికారం కోల్పోయినాక బయటపడతాయి. ఇప్పుడు అధికారం కోల్పోయారు, వాళ్ళకి 2001లో వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, మామూలు మధ్యతరగతి కుటుంబం లాగా గడిపిన వాళ్ళు, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు ఇలా రోల్స్ రాయిస్ కార్లు కొనే స్థాయికి ఎదిగారు. బ్యూటీ పార్లర్లు పెట్టుకున్న వాళ్ళు బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు కొన్నారు. ఉండడానికి సొంత ఇల్లు లేని వాళ్ళు ఫామ్ హౌజులు, విల్లాలు, అమెరికాలో ఎస్టేట్లు,
వందల వేల ఎకరాల ఆస్తులు, నోయిడాలో బిల్డింగులు, బొంబాయిలో బిల్డింగులు, బెంగళూరులో బిల్డింగులు, అమెరికాలో బిల్డింగులు కొనుక్కున్నారు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రపంచంలో ఎవడన్నా ఉద్యమం చేస్తే ఇన్ని వేల కోట్లు సంపాదించచ్చా? ఇప్పుడు కవిత గారి అలా బయటపడడం ఒక రకంగా మంచిదే. కవిత గారు ఏమంటారు, ఆమె ఒక 100 రోజుల క్రితం ఆమె ఏం మాట్లాడారంటే, మన అమెరికా నుంచి రాగానే మా నాన్న దేవుడు చుట్టూ దయ్యాలైనాయి అని చెప్పారు ఫస్ట్. దానికి కౌంటర్ గా కేటీఆర్ గారు ఏమన్నారు, మా పార్టీలోనే కొంతమంది కాంగ్రెస్ కోవర్ట్లు ఉన్నారు అన్నారు. ఆమె ఏమన్నది, నేను మా నాన్నకి వ్యక్తిగతంగా గోప్యంగా రాసిన లెటరు లీకు చేసిన లీకు వీరులు ఎవరు అన్నది. లీకు వీరులు ఎవరు అని అడిగింది. అడిగితే కేటీఆర్ గారు అను బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కోవర్టు, రేవంత్ రెడ్డి కోవర్టు అన్నారు. ఆమె ఏమన్నది, నా లెటర్ లీక్ చేసిన లీకు వీరులు ఎవరో చెప్పమంటే గ్రీకు వీరులు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది. అంటే అక్కడ గ్రీకు వీరుడు అంటే కేటీఆర్, లీక్ వీరుడు సంతోష్ రావు. ఆ టార్గెట్ అయిపోయింది. సెకండ్ మళ్ళా ప్రెస్ మీట్ లో ఏమన్నది, ఆయన నల్గొండ జిల్లాలో మూడు అడుగులు ఉంటాడు, వాడు కూడా నా గురించి మాట్లాడేటోడా లిల్లి పుట్టుగాడు, ఆయన ఏంది, ఆయన స్థాయి ఏంది అని చెప్పి పాపం జగదీశ్వర్ రెడ్డిని శివారెడ్డి తిట్టింది. మేము జగదీశ్వర్ రెడ్డి ఉద్యమం చేసే టైంలో ఆమె అమెరికాలో ఉంది, కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. అట్లా లిల్లిపుట్టు అయిపోయింది. ఆ బాల్ లిల్లిపుట్టు బాల్ అక్కడ తన్నింది. మన నెక్స్ట్ ఏమన్నది, వాడు బచ్చాగాడు చిన్నపిల్లోడు లాలీపాప్ తినుకుంటే చాక్లెట్లు పిపర్మెంట్లు తినేటోడు, వాడు కూడా పెద్దోళ్ళ విషయాలకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఎంత ఉండాలో అంత ఉండాలని చెప్పాడు. కార్తిక్ రెడ్డి నాకు తెలిసి కవిత కన్నా ఏజ్ లో పెద్దోడే ఉంటాడు. అంటే ఆయన బచ్చాగాడు అన్నది, వీడిని లిల్లిపుట్టు అన్నది, వాడినేమో అన్నది, ఇంకోటి గ్రీక్ అన్నది. ఇది కట్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఏమంటారు, రేవంత్ రెడ్డి మొత్తం ఆడిస్తున్నాడు అంటారు. మళ్ళీ కొంతమంది ఏమంటారు, బీజేపీ అమిత్ షా ఆడిస్తున్నాడు అంటారు. ఎవరిని ఆడిస్తుండో పక్కకు పెడితే మళ్ళా అమెరికా నుంచి దిగాగానే ఆ సందర్భం చూడండి, అర్ధరాత్రి 2 గంటలకి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చే విషయం పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదు, ఆ జూపల్లి కూడా ఇట్లా చూస్తారు ఆశ్చర్యం. కాంగ్రెస్ క్యాబినెట్ లోనే ఎవరికి తెలియదు. ది గ్రేట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఈయన కొత్తగా చెప్తుంటాడు. తక్కువ అక్క అమెరికా నుంచి దిగుతుంది, ప్రెస్ మీట్ పెడుతుంది. అంటే కోఇన్సిడెంటా, యాదృచ్ఛికమా, లేకపోతే ఇద్దరు కలిసి అనుకున్నారో తెలియదు కానీ, అంటే ఈ 100 రోజులలో మరి దేవుడు ఎక్కడ గుడిలో ఉంటాడు, దయ్యాలు ఎక్కడ ఉంటాయి, శ్మశానంలో ఉంటాయి. మరి దేవుడి చుట్టూ దయ్యాలు ఉంటే ఆ దయ్యాలని గుర్తుపట్టలేని దేవుడు ఎట్లయితాడు? ఆయన దయ్యాల దేవుడా, లేదా ఆయన ఏమైనా కాముడి పిచాచమా? అసలు పెద్ద పిచాచం, పెద్ద భూతము, తెలంగాణకు పట్టిన భూతము ఈ కల్వకుంట్ల కుటుంబం. ఎందుకంటే హరీష్ రావు దొంగ అయితే ఆమె ఏం చెప్తుంది, మా బావ 6 అడుగుల బుల్లెట్ ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్, వీడే ట్రబుల్ మేకర్ అని చెప్తుంది. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఇవాళ వచ్చిన కన్నీళ్లు కావు. నేను వ్యక్తిగతంగా ఆమెతో 2006-7లో కలిసి పనిచేసినాం కాబట్టి ఆ సందర్భం ఏంటంటే, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు నా దగ్గరకు వచ్చి, మీరు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, జర్నలిజంలో పిహెచ్డి చేశారు, మీకు మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కవిత గారు మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని రమ్మంటున్నారు, మీకు కూడా పేపర్ ఛానల్ పెట్టాలనే కోరిక ఉంది కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని పిలిచారు. అప్పుడు నాకేంటి, సమైక్యాంధ్ర, అప్పుడు తేజ టీవీలో పనిచేసిన, ఎక్కడ పనిచేసినా ఆంధ్రోళ్ళు, ఆంధ్ర కోస్తాంధ్ర కమ్మోళ్ళ చేతిలో పనిచేయాలి, మనకంటూ ఒక పేపర్ ఉండాలి, టీవీ ఛానల్ ఉండాలనేది మాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. కేసీఆర్ గారితో చాలా సార్లు డిస్కస్ చేసినప్పుడు అంత డబ్బులు లేవు కదా మనకని ఆగినాం. కవిత గారు ఏం చేశారంటే, మనం ఛానల్ పెట్టాలంటే 100 కోట్లు అవుతాయి, పేపర్ పెట్టాలంటే, ఛానల్ పెట్టాలంటే ఫస్ట్ ఒక మ్యాగజైన్ పెడదామని చెప్పి తెలంగాణ టుడే పేరుతో నేనే అప్లై చేసిన, నా పేరుకే కవిత పెట్టుబడి పెట్టింది, నా పేరు మీదనే లైసెన్స్, RNA లైసెన్స్ కూడా వచ్చింది. జీవీకే మాల్ ఉంది కదా, జీవీకే మాల్ ఆపోజిట్ లో ఒక ఆఫీస్ తీసుకున్నాం. అప్పట్లోనే 60,000-70,000 కిరాయి. 2020 ఏళ్ల క్రితం నేను చెప్పే మాట. అప్పుడు అసలు ఆంధ్రజ్యోతి పేపర్ మళ్ళీ రీస్టార్ట్ అయింది, ఏబిఎన్ మన సాక్షి పేపర్ వచ్చింది. అసలు జర్నలిస్ట్ అనేటోళ్ళు దొరికితే ఎత్తుకపోయే పరిస్థితి ఉండే, ఎందుకంటే సాక్షికి ఒక 200-300 మంది జర్నలిస్టులు కావాలి, ఆంధ్రజ్యోతికి ఒక 200 కావాలి. అటువంటి సమయంలో నేను నా తోటి జర్నలిస్ట్ మిత్రులని, నా బీసీజేలో ఎంసీజేలో క్లాస్మేట్స్ ని, స్కై బాబా గారిని, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు ఫుల్ టైం ఎడిటర్, అల్లం నారాయణ గారు అన్నగారు, అల్లం రాజయ్య గారు గౌరవ సలహాదారుగా ఉంటూ ఒక 10-15 మందిని మేము ఎంగేజ్ చేసి మంత్లీ శాలరీస్ అంతా చెప్పి 1 year అష్యూరెన్స్ ఇచ్చినాం. ఒకవేళ ఈ పత్రిక ఉన్నా లేకపోయినా 1 year అష్యూరెన్స్. కానీ ఒక 3 నెలల తర్వాత సీన్ కట్ చేస్తే కవిత గారు ఒకసారి తన ఇంటికి పిలిచి నేను రఘోత్తమ్ రెడ్డి గారు వెళ్ళాం. అప్పుడు పాపం కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని, మెయిన్ అకౌంట్ నుంచి నాకు యాక్సెస్ లేదు, ఫండ్స్ ఆపేస్తున్నారు, నేను ఈ మీడియా పెట్టడము, నేను ఇట్లా చేయడము మా అన్నకి, మా కుటుంబ సభ్యులకి, మా బావకి, మా నాన్నకి ఇష్టం లేదు, నన్ను ఆపేస్తున్నారు అని చెప్పి ఆమె ఏడ్ చేసింది పాపం. ఇక మరి నా బాధ ఏంటంటే, నేను 1 year గ్యారంటీ ఇంతమందిని తీసుకొచ్చినాం. సాక్షిలో ఆఫర్స్ వదిలిపెట్టి, ఆంధ్రజ్యోతిలో ఆఫర్స్ వదిలిపెట్టి వచ్చారు. ఇంకా మేము, నాకు జీతం లేదు అప్పటికి, ఒక HTC ఫోన్ ఒకటి కొన్నాం. అప్పుడు
ఆ సమయంలో రఘుత్తం రెడ్డి గారు ఏమన్నారంటే, అమ్మ ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఇక నువ్వేం చేస్తావు, సరే మనం కన్విన్స్ చేసి ఉన్న విషయం చెప్దాం వీళ్ళకని చెప్పి అప్పుడు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి కవితది. ఇక కొంతమందికి సిస్టమ్స్ ఇచ్చినాం, కొంతమంది ఎత్తుకొని పోయారు, అంత జరిగింది. కొంతమందికి 2 నెలలు 3 నెలలు డబ్బులు ఇచ్చినాం, అయిపోయింది. అట్లా నాకు 1 year ఇబ్బంది పడ్డాం. అప్పటి నుంచి నేను మీడియాలో లేకుండా అయిపోయింది. అంటే ఏమైందంటే కవితకి ప్రాబ్లం ఇప్పటిది కాదు, ఆమె కన్నీళ్లు, ఆ రోజు కన్నీళ్లు. ఆమె నాతో పాటు పేపర్ విషయంలో జాగృతి విషయంలో తిరిగినప్పుడు కడుపులో ఒక కొడుకు, కారులో ఒక కొడుకు, ఇంకా కారులో ఒక కొడుకు పుట్టలేదు, ఇంకా చిన్న అప్పుడు గర్భిణితో ఉన్నట్టు చిన్న బాబు కడుపులో ఉండి కూడా 2 బాబులను కూడా అంటే పెట్టుకొని తిరిగి కార్ డ్రైవరు, నేను, పనమ్మాయి ఉండేది. అంటే అంత కసిగా పట్టుదలతో పనిచేసిన ఆమె తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో జాగృతి పెట్టింది, బతుకమ్మని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళింది. ఆ విషయంలో మనం మెచ్చుకోవచ్చు. కానీ ఈ పురుషాధిక్య సమాజంలో ఎంత పెద్ద పెద్ద రాజ కుటుంబాలు అయినా ఫ్యూడల్, అసలే కేసీఆర్ గారి ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న మెంటాలిటీ, అందులో వెలమ దొరతనము, కొడుకు కొడుకే, అల్లుడు అల్లుడే, కూతురు కూతురుగానే చూసిరు. ఆ విషయంలో కవితకి వివక్షత ఉంది, కవిత ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. అలాంటి కవిత ఇవాళ బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్ ఉన్నదనే దగ్గర నుంచి, లిక్కర్ రాని దగ్గర నుంచి 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపణల దాకా ఎదిగింది. అప్పుడున్న కవిత దగ్గర డబ్బులు లేవు. అప్పుడున్న కవిత మీరు కూడా తర్వాత పనిచేసారు. తర్వాత ఆమె పరిణామ క్రమంలో ఎటువైపు వెళ్ళింది ఆమె అడుగులు? ఒక జాగృతి కవిత, ఒక బతుకమ్మ కవిత కాస్త జాగృతిని రద్దు చేసి ఒక ఎంపీ అయి ఓడిపోయి మళ్ళా లిక్కర్ కేసులో ఇరుక్కొని, లిక్కర్ రాన్ అనే పేరు తెచ్చుకొని, ఆమె ఎంతో మంది అర్హత ఉన్న వాళ్ళు పక్కకు పెట్టి ఎమ్మెల్సీ సీట్ తీసుకొని కేసీఆర్ కూతురుగా ఆమెకు రావాల్సినంత గుర్తింపు వచ్చింది. తెలంగాణ జాగృతిగా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మని తీసుకెళ్ది, అంతవరకు ఓకే. బట్ ఈ రోజు కవిత గారు మాట్లాడుతున్నారు కదా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను అడుగుతున్నా, 1200 మంది విద్యార్థులు చనిపోయారు కదా, ఈ లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి తమ జీవితాన్ని కోల్పోయారు కదా. మీరేమో అమెరికాలో పోయి జాబులు చేసుకున్నారు, ఆ టైంలో మేము జైల్లోకి పోయి జీవితాలు కోల్పోయినాం. అంటే 2001 నుంచి అంటే 25 ఏళ్ళు కొన్ని లక్షల మంది జీవితాలు కోల్పోయారు కదా. ఏ రోజన్నా మీకు తెలంగాణ ఉద్యమకారుల బాధలు గుర్తుకు రాలేదా? 1200 మందికి చచ్చిపోతే వాళ్ళ అడ్రస్లు కూడా లేడని చెప్పారు కదా మీ నాన్న. టిఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ ఇంటి సంస్థ కాదు, తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలకి వేదిక. లెఫ్ట్, రైట్, స్ట్రైట్ అందరు కూడా జాయిన్ అయ్యారు. దానిలో ఇలా 1500 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి కదా డబ్బులు. ఆ డబ్బులు కనీసం మీకు అమరవీరుల కుటుంబాలకి ఇవ్వాలనే సోయి రాలేదా? లేకపోతే శ్రీకాంతాచారి తల్లికి లాంటి వాళ్ళు ఎంతో మంది తల్లులు ఉన్నారు కదా. మరి 69లో చనిపోయిన వాళ్ళు అమరవీరుల కుటుంబాలు గుర్తురావు, ఉద్యమకారులను గుర్తించరు, గౌరవించరు. చనిపోయిన వాళ్ళ త్యాగాలు కూడా గుర్తించరు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న వాళ్ళకో, పంజాబ్ లో ఉన్న వాళ్ళకో, హర్యానాలో ఉన్న వాళ్ళకో తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి పుట్నాలు పేలాలు పంచినట్టు పంచారు. కానీ తెలంగాణ కోసం త్యాగాలు చేసిన చనిపోయిన వాళ్ళని గుర్తించరు. మరి ఇదే కవిత గారు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తారు, ఎందుకు దళితుని చేయలే డాడీ నువ్వు? బీసీలకి సామాజిక తెలంగాణ మాట్లాడుతుంది కదా కవితక్క. మరి బీసీలకి 33% ఉన్న రిజర్వేషన్ నువ్వు 22% నుంచి 18%కి ఎందుకు తగ్గించినావు? మనం ఎంతసేపు వెలమోళ్ళకి రెడ్డోళ్ళకి ఇచ్చి టిఆర్ఎస్ ని వెలమరెడ్డి సమితిగా ఎందుకు మార్చినాం? మెజారిటీ ప్రజలు 90% ఎస్సీ ఎస్టీ బీసీలు కదా, వీళ్ళకి ఎందుకు పదవులు ఇవ్వలే, మనం వీళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వలే, వీళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్లు ఇవ్వాలని ఇప్పుడు అడిగినావా? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పెదవులు మూసుకొని కూర్చుంటావు. ఇప్పుడు నీకు ఇబ్బంది, నీ ఇబ్బంది తెలంగాణ ఇబ్బంది అంటున్నావు, కళ్ళెమ్మటి నీళ్లు పెడుతున్నావు. వ్యక్తిగా, ఒక తోటి మిత్రుడుగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ఓకే. బట్ యాజ్ ఎ తెలంగాణ ఉద్యమకారుడుగా అసలు తెలంగాణ ఉద్యమం లేకపోతే మీరెవరు? 52లో ఉల్కీ ఉద్యమం లేకపోతే, 69లో 370 మంది చచ్చిపోకపోతే, 2097లో చంద్రబాబు నాయుడు చేతిలో 17 మంది వచ్చారు. బెల్లిలాల్ దగ్గర నుంచి పురుషోత్తం నుంచి ఆజమలి వరకు ముక్కలు నరికిరు కదా. కనీసం వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టలే కదా, వాళ్ళ కుటుంబాలను పట్టించుకోలే కదా. అంటే మీరు అధికారం రాకముందే, తెలంగాణ ఏర్పడక ముందే షిప్పింగ్, సముద్రం లేకుండా తెలంగాణకి షిప్పింగ్ మినిస్టర్ తీసుకుంటారు. ఎమ్మెల్యే గాని హరీష్ రావు మంత్రి అవుతాడు. అమెరికా నుంచి రాగానే మీ అన్న సిద్దిపేటలో, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న ఆయన్ని పక్కకు పెట్టి ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు. మీ హరీష్ రావు వాడు సంతోష్ రావు, వాడు వాళ్ళకి ఇచ్చేటోడు, వాడి పేరేం పేరు, మన సంతోష్ రావు, హ్యాపీ రావు, టాబ్లెట్లు ఇచ్చే సంతోష్ రావు రాజ్యసభ అవుతుంది, పెద్దల సభ అవుతుంది. మొత్తం మీ కుటుంబ పరివారంలో మీ కుక్క చచ్చిపోతే 2 డాక్టర్లను తీసుకుపోయి జైల్లో పెడతారు. ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినప్పుడు ఏం మాట్లాడవు, కొండగట్టు దగ్గర పిల్లలు చచ్చిపోయినప్పుడు ఏం మాట్లాడవు, ఎంతమంది పిల్లలు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మాట్లాడవు. తెలంగాణ వచ్చినాక బొగ్గుబాయి వలసలు ఆగినాయా, బొంబాయి వలసలు ఆగినాయా, దుబాయ్ ఆత్మహత్యలు ఆగినాయా? ఎంతో మంది గల్ఫ్ లో శవాలు, దిక్కులేని శవాలు చచ్చినప్పుడు నువ్వేం మాట్లాడినావు? అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దోచుకుంటారు, ఉద్యమ కాలంలో దోచుకుంటారు. అంతకుముందు కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఫుట్పాత్ వాళ్ళందరూ కోటేశ్వర్ల జాబితాలోకి. ఇక్కడ ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆమె ప్రధానంగా హరీష్ రావుని, సంతోష్ రావుని కొంతమంది టార్గెట్ చేస్తా ఉంది. అయితే
స్పష్టంగా వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నారంటే కేసీఆర్ కేటీఆర్ శుద్ధపూసులని ఆమె ఏమన్నా ఎండోర్ చేస్తున్నట్ట ఏమనిపిస్తుంది మీకు అసలు? ఇవాళ ప్రెస్ మీట్ చూసినాక కవితక్క చాలా తెలియగలది, చాలా కేసీఆర్ కూతురు, ఆమె రేపో మాపో కొత్త పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఉంది, ఆమెకి వేరే దారి కూడా లేదు. బీజేపీ వాళ్ళు తీసుకోమని చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్ మెట్లెక్కరియమంటున్నారు. పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా సిచ్యువేషన్, ఈక్వేషన్, ఆర్టికులేషన్. ఇవాళ సిచ్యువేషన్ అనేది కొంత అనుకూలంగా ఉంటే ఆమెకు ఆర్టికులేషన్ ఉంది. మరి ఈక్వేషన్ లో ఏ ఎజెండా తీసుకొని పోతుంది ఆమె? ఇప్పుడు కేసీఆర్ గారు అంటే జై తెలంగాణ నినాదం 68లో 69లో మీ నాన్నలు మా నాన్నలు కష్టపడి జైలుకి వెళ్ళిన నినాదాన్ని ఆయన వాడుకున్నాడు. సెకండ్ టైం ఫస్ట్ టైం జై తెలంగాణ అనేది వేవ్, సెకండ్ టైం బంగారు తెలంగాణ అనేది హోప్. ఇప్పుడు ఆమె సామాజిక తెలంగాణ అంటే ప్రజలు నమ్ముతారా? ఆమె ప్రజా తెలంగాణ అంటే నమ్ముతారా? ఆమెకి నినాదం ఎక్కడుంది? ఆమె ఇలా ప్రెస్ మీట్ మొత్తం కూడా ప్రజల ఇష్యూస్ మాట్లాడలే. నవీన్ రావు అనేటోడు అక్కడ భూములు కొన్నాడు, లేకపోతే టానిక్ సంతోష్ రావు గారు అనేటోడు ఇక్కడ ఆస్తుల కేసుల్లో ఉన్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి వీళ్ళతో కుమ్మక్కయ్యండు. ఆస్తుల చుట్టూ అంతఃపురంలో జరిగే కొట్లాటలన్నీ ఆస్తుల గురించి, ఆధిపత్యం గురించి. ఎక్కడన్నా ప్రజల ఇష్యూ మాట్లాడిందా? నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి మాట్లాడిందా? నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మాట్లాడిందా? అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడిందా? కవిత గారు నిజంగా నిజాయితీ ఉంటే ఆ టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 1500 కోట్లు అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని మాట్లాడాలి, నిరుద్యోగులకు ఇవ్వాలని మాట్లాడాలి, ఉద్యమకారులకు ఇవ్వాలని మాట్లాడాలి. ప్రజా ఎజెండా ఏం లేదు, వాటాల కొట్లాట. బర్రెస్ వచ్చినాక పాడి బయటపడ్డట్టు, అధికారం కోల్పోయినాక అసలు దొంగ మా దొంగ బావ, అరడుగుల బావ, దొంగ బావ హరీష్ రావు దొంగ బావ, ఈ తన్నీరు హరీష్ రావు అనేటువంటి పట్టుకొని తనండి ప్రజలారా, మా నాన్న మంచోడే, మా నాన్న దేవుడే, ఈ హ్యాపీ రావు అనేటోడు మామూలుడు కాదు, వాడు అసలు కుట్రదారుడు అన్నాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేను? మొత్తం మీ నాన్న ఒక నియంతృత్వం చేసి తెలంగాణని బందీ చేసి ధర్నా చౌక్ లో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అణచివేసినప్పుడు, నిన్న అరెస్ట్ చేసినప్పుడు, నన్ను అరెస్ట్ చేసినప్పుడు మనం అందరం ఆమెతో కలిసి పనిచేసినాం కదా. మనం లేకుండా ఆమె ఎదగలే కదా. ఆమెమి ఝాన్సీ రాణి కాదు, రాణి రుద్రమదేవి కాదు, కేసీఆర్ ఏం భగత్ సింగ్ కాదు, మహాత్మా గాంధీ కదా. మనం తయారు చేసిన పార్టీ, మనం పెట్టిన పార్టీ, మన త్యాగాలతో నువ్వు పనిచేసినావు, నేను పనిచేసినావు, నీ 20 ఏళ్ల జీవితం పోయింది నాయన. ఏ రోజన్నా కృతజ్ఞత ఉందా కనీసం ఆమెకి? మనమేమి ఆస్తుల కోసమో అంత తెలంగాణ కోసం కోల్పోయిన మనలాంటి వాళ్ళు మనల్ని పక్కకు పెట్టు, చనిపోయిన 1200 మంది ఇంట్లో గారిని వెళ్ళిందా? సరే వాళ్ళంటే ఇప్పుడు మరి సినిమా హీరోలని మీ అన్నకి పరిచయం చేసింది హ్యాపీ రావు అంటున్నావు. మరి ఎంతమంది జీవితాలు, సమంత జీవితం ఏమైంది, లేకపోతే ఎంతమంది నకుల్ ప్రీత్ జీవితం ఏమైంది? వాళ్ళు కూడా తోటి ఆడపిల్లలే కదా. నేను నీకు పరిచయం చేసిన ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ సినిమాలో పార్వతి మిల్టన్, అమ్మాయి అడ్రస్ లేకుండా పోయింది కదా. మీతో పరిచయం వల్ల వాళ్ళ జీవితాలు ఎట్లా మారిపోయినాయి? సమంత జీవితమే పోయింది కదా. మరి మాట్లాడు, సమంత జీవితంలో ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసిరో మాట్లాడు. మరి రకుల్ ప్రీత్ కి మీ అన్నకున్న లింక్ ఏంది? అమ్మాయిని ఎందుకు బదనాం చేస్తున్నాడు, ఎవడు బదనాం చేస్తున్నాడు మాట్లాడు. అయిపోయిన నువ్వు ఇప్పుడు గురిగింజ తన మచ్చ పెట్టుకొని కాదు, కవితక్క నిజంగా ఆమె మాట్లాడే చిత్తశుద్ధి ఉంటే, ఆమె చేసే పోరాటంలో నిజాయితీ ఉంటే మనం సపోర్ట్ చేద్దాం. ఆమె అమరవీరుల కుటుంబాలకి ఆ 1500 కోట్లు పంచాలని అమర దీక్ష చేయమం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని అమర దీక్ష కూర్చోమని. ఇవి చేయరు. వాటాల కొట్లాట, వాడి ఫామ్ హౌస్లు ఎక్కడ ఉన్నాయి, వీడి విల్లాలు ఎక్కడ ఉన్నాయి, వాడెక్కడ వెంచర్ వేసిండు అంటే నీకు దక్కలేదని అక్కసా, లేకపోతే వాళ్ళు నీకన్నా అసమర్థులు కోటేశ్వర్లు అయినారు? తెలంగాణ అనేది మీ నాన్నని నాయకుడు చేసింది, మీ నాన్న నాయకుడు కాదు. అంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు హరీష్ రావు కానీ సంతోష్ రావు చేసినటువంటి అవినీతి సామ్రాజ్యం ఏదైతుందో ఆ తప్పులు కేసీఆర్ కి తెలియవు, కేసీఆర్ ని కావాలని తెలియకుండా వీళ్ళంతా చేశారని చెప్పి అంటుంది కదా. కేసీఆర్ తెలియకుండా ఈ స్కామ్లను జరిగినట్టు అనుకోవచ్చా? ఇప్పుడు కవిత గారు చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఖచ్చితంగా స్కాములు జరిగినాయి అనేది ఆమె చెప్తుంది, 100% చెప్తుంది. అయితే ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, కేసీఆర్ బాహుబలి, కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు, 4 కోట్ల మందిని ప్రజల్ని కంట్రోల్ చేసి నడిపించిన అనుకున్నాం. కేసీఆర్ అనేటోడు ఉట్టి డమ్మి అని చెప్తుంది ఇప్పుడు ఆమె. హరీష్ రావు పవర్ఫుల్, సంతోష్ రావు పవర్ఫుల్, టాబ్లెట్లు అందించి గోళీలు అందించే గోలిగాడు ఆ సంతోష్ రావు కూడా పవర్ఫుల్, 6 అడుగులు ట్రబుల్ షూటర్ అని చెప్తున్నా హరీష్ రావే పవర్ఫుల్, మా నాన్న ఉట్టి డమ్మి, మా నాన్న బందీ అయిపోయింది అని చెప్తుంది. మరి అలాంటి నాయకుడు ఎట్లయితాడు? సొంత కూతుర్ని, సొంత కొడుకుని, సొంత అల్లుడిని, సొంత సడకుడు కొడుకునే కంట్రోల్ చేయలేడు. 4 కోట్ల మందిని ఉద్యమకారులను తయారు చేసిండు ఎవరు నమ్మాలి? అంటే మనం ఫస్ట్ నుంచి చెప్పింది నిజమే కదా. కేసీఆర్ వాడుకున్నాడు తెలంగాణ నినాదాన్ని. ఆయన పెద్ద త్యాగధరుడు కాదు, ఆయన పెద్ద తీస్మార్కాన్ కాదు. తెలంగాణ ప్రజల త్యాగాన్ని, గొప్పతనాన్ని, అమాయకత్వాన్ని, ఆవేశాన్ని ఆసరాగా చేసుకొని 1200 మందిని చావడానికి కారణమైందని చెప్తున్నాం. ఇక కవిత కూడా మా నాన్న ఉట్టి డమ్మి, హరీష్ రావే పవర్ఫుల్, సంతోష్ రావే పవర్ఫుల్, మా నాన్న పేరుకే దేవుడు గాని చుట్టూ దయ్యాలే పవర్ఫుల్ అని చెప్తున్నారు. దీన్ని బట్టి హరీష్ రావు దొంగతనం చేసిందంటే కేసీఆర్ కి సంబంధం లేదంటే ఎవరు నమ్ముతారా? ఆయన చీఫ్ మినిస్టర్ కదా 2 సార్లు. మరి చీఫ్ మినిస్టర్ పవర్ఫుల్లా, ఇరిగేషన్ మినిస్టర్ పవర్ఫుల్లా?
అంటే కేసీఆర్ ఉట్టి డమ్మీ అనమాట. ఫామ్ హౌస్ లో కూర్చొని తాక్కుంటా మటన్ ముక్కలు తినుకుంటా నాటుకోళ్లు తినుకుంటా ఎంజాయ్ చేస్తాడు. ఈయనకేం ప్రభుత్వంతో పని లేదు. ప్రభుత్వం అంతా హరీష్ రావు సంతోష్ రావే నడిపేరు. మరి దీన్ని బట్టి ఒక పని చేద్దాం కవితక్క, రేపు పొద్దునే నువ్వు రా, ఏసీబీ ఆఫీస్కు పోదాం, స్పీకర్ ఆఫీస్కు పోదాం. ఆదాయానికి మించిన ఆస్తులు హరీష్ రావుకు ఉన్నాయి, సంతోష్ రావుకు ఉన్నాయి. ఇద్దరు, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఈయన ఎమ్మెల్సీ కదా. ఇచ్చి హరీష్ రావు 2001లో ఎక్కడ ఉన్నాయి? పాలిటెక్నిక్ చదివినప్పుడు మీ ఇంట్లో రబ్బర్ స్లిప్పర్లు వేసుకున్న హరీష్ రావు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఆదాయానికి మించిన ఆస్తులు కేసు పెడదాం. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆయన పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ 2001లో వీళ్ళు ఎక్కడున్నారు, 2004లో ఎక్కడున్నారు, 2014లో వీళ్ళ ఆస్తులు ఎంత, మొత్తం మనం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి, ఈడీకి, సిబిఐకి ఇవ్వచ్చు, ఏసీబీకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు ఎవరైనా కూడా, ఈయన ఆదాయం గతంలో ఇంత ఉంది, ఈయనకి ఎట్లా వచ్చింది, ఈయనకు వచ్చే జీతం ఎంత, ఈయనకున్న ఆస్తులు ఎంత. డైరెక్ట్ గా 750 కోట్ల ప్రాజెక్ట్ ఎట్లా కడుతున్నారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి పోచంపల్లి. రేపొద్దున కవితక్కని రమ్మను, ఆ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గరికి పోయి అక్కడే ధర్నా చేసి అవి అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్క ఫామ్ హౌస్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎక్కడైతే నవీన్ రావు గారి బిల్లాలు, లేకపోతే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి అక్రమ ఆస్తులు, ఎక్కడెక్కడైతే మీ కాంగ్రెస్ పార్టీ, మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ చాలా ఉన్నాయని చెప్తున్నారు కదా, పల్లా రాజేశ్వర రెడ్డి అక్రమ ఆస్తులు, హరీష్ రావు అక్రమ ఆస్తులు, నవీన్ రావు అక్రమ ఆస్తులు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అక్రమ ఆస్తులు ప్రజలకు చెందాల్సిందే. నేను వస్తా పాటు ఉద్యమకారులందరూ మనం పోదాం, కవితను రమ్మని రేపు పొద్దున అమర దీక్ష కూర్చోమని ఇందిరా పార్క్ లో కూర్చొని వీళ్ళ ఆస్తులన్నీ ప్రజలకు జప్తు చేసి తెలంగాణ ఉద్యమకారులకు పంచాలని చెప్దాం. మరి రేవంత్ రెడ్డి వీళ్ళతో కొల్యూట్ అయిందని నువ్వు చెప్తున్నావు. తెలంగాణ ప్రజలంతా ఉంటాం దా, వాళ్ళ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇద్దాం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి లెటర్ రాద్దాం, రాజ్యసభ స్పీకర్ కి లెటర్ రాద్దాం, ఈ దేశంలో ఉన్న సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, ఐటీ, ఏసీబీ, సిఐడి, సిట్ అన్ని వ్యవస్థలు రాద్దాం, హైకోర్టు జడ్జికి రాద్దాం. వీళ్ళు ప్రజా జీవితంలో ఉండకూడదు కదా. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజా సేవకులు వందల వేల కోట్ల, లక్షల కోట్ల ఆస్తులు వచ్చినాయి, అక్రమ ఆస్తులు కలిగి ఉంటే వాళ్ళ పదవులు పోతాయి కదా. నువ్వు మొత్తం బయటపెట్టు. ఇంకెవరెవరు ఉన్నారు, నీకెట్లా వచ్చినాయి ఆస్తులు, మీ అన్నకి ఎట్లా వచ్చినాయి ఆస్తులు, మీరు ఏం వ్యాపారాలు చేసారు, అప్పుడు నిన్ను ప్రజలు నమ్ముతారు. చిత్తశుద్ధి లేని శివపూజ చేయొద్దు. ఒకవేళ నువ్వు వాళ్ళ వైపు చూపిస్తే నువ్వు 10 ఏళ్ళు అదే తాను ముక్కవి కదా, గొంగట్లో కూర్చొని ఎంటికలు ఎరుకున్నట్టు ఉంటది. ఆమె ఏమంటది అంటే, కవితక్క ఒక మాట చెప్పింది ఏంటంటే, మా నాన్నగారు దేవుడు, మా నాన్నగారి మీద సిబిఐ కేసు వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నది. దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతావా, బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నాక అసలు కవిత ఉంటే ఎంత, ఊడితే ఎంత అంటుంది. మనం తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ప్రజలకి చేతులెత్తి మొక్కుతున్నా, అసలు టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది ఎవరు? తెలంగాణ ప్రజల కోసం పుట్టిన టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేది పదం తీసేసి తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెంచుకొని బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశ ప్రధాని కావాలని, దేశ ఉప ప్రధాని కావాలని ఉత్తరప్రదేశ్ కి, తమిళనాడుకి, మధ్యప్రదేశ్ కి, రాష్ట్రం అంతా తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి తెలంగాణ ప్రజల్ని ఆగం చేసిన బీఆర్ఎస్ పార్టీతో మనకేం సంబంధం? కల్వకుంట్ల కుటుంబము వాళ్ళు బాగుపడ్డారు, త్యాగాలేమో ప్రజలు చేసిరు, భోగాలు వీళ్ళు అనుభవించారు. మరి ప్రజలతో వీళ్ళకేం సంబంధం? వీళ్ళు ఇంకా ప్రజా జీవితంలో ఉండాలా? అంటే అసలు ఈ కల్వకుంట్ల కుటుంబము తిహార్ జైల్లో ఉండాలి, ఈ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ సీజ్ చేయాలి, ప్రతి ఊర్లో ఉన్న బీఆర్ఎస్ బిల్డింగులు, బీఆర్ఎస్ ఆస్తులన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ నిరుద్యోగులకి, చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు పంచాలి. ఇప్పుడు ఆ డిమాండ్ కి కవితకు వస్తుందా? ఆమె నిజాయితీ అంటుంది కదా, నేను ప్రజల కోసం వస్తున్నా నాకు అంటుంది కదా. నిజంగా నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ టిఆర్ఎస్ పార్టీ ఆస్తులు తెలంగాణ ప్రజలవి, టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న డబ్బులు తెలంగాణ ప్రజలవి, అమరవీరుల కుటుంబాలకు చెందాలని నువ్వు అమర దీక్ష కూర్చో. నువ్వు కేసీఆర్ కన్నా మించిన గొప్ప నాయకురాలు అవుతావు. ఇప్పుడు మీదేదో ఆస్తుల పంప కోసం ఆధిపత్యం కోసం తెలంగాణ సమాజం మీద ఎట్లా చూస్తుందంటే, డబ్బులు ఎక్కువై బలిసి కొట్టుకుంటున్నారు, డబ్బులు ఎక్కువైనాక దొంగలు బలిసి కొట్టుకుంటున్నారు. ఒక ఆమె ఏమో లిక్కర్ రానైంది, ఒక ఆమె పాస్పోర్ట్ బ్రోకర్ అయింది, ఒక ఆయన ఏమో ట్విట్టర్ టిల్లు అయిందని మీకు పేర్లు వచ్చినాయి. ఇవన్నీ కాదు, నిజంగానే మా నాన్న నిజాయితీ పరుడు, మా అన్న నిజాయితీ పరుడు. ఈ దొంగ బావ, 6 అడుగుల దొంగ బావ, వీడు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటరు, వీడు ట్రబుల్ మేకరు, వీడు ఆస్తులన్నీ తీయాలని చెప్పి నువ్వు అమర దీక్ష కూర్చోరు. తెలంగాణ ప్రజలంతా వెనకాల ఉంటారు. ఎందుకు అక్క ఎవరిని పిచ్చాలని చేస్తారు? అంటే ఇప్పుడు ఆమె వీళ్ళందరిపైన అవినీతి ఆరోపణలు చేస్తుంది, కానీ పర్టికులర్ గా ఈ కాళేశ్వరం స్కామ్ లో ఇంత అవినీతి చేసిండు హరీష్ రావు, ఇంత అవినీతి చేసిండు సంతోష్ రావు, ఈ స్కీమ్ లో అవినీతి జరిగింది, వీళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయనే కోణంలో ఆమె ఎందుకు లెక్కలు బయటపెట్టడం లేదు అసలు? అంటే ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ఆమె అనుకోవచ్చు, ఆమె ప్రజా ఎజెండా మిస్ అవుతుంది, ఈ వ్యక్తుల చుట్టూ కాదు కదా. అసలు తెలంగాణ వ్యవస్థ ఎంత నాశనమైంది, నిరుద్యోగులకు ఎంత అన్యాయం జరిగింది, సామాజిక తెలంగాణలో ఎంతమందికి అన్యాయం జరిగింది, దళిత బంధు పేరుతో ఎంతమందికి లాభం జరిగింది, దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి వచ్చింది, ప్రజల ఎజెండా లేదు కదా.
ఇప్పుడు అక్కసు ఎలాగుతుంది బావ మీద అక్కసు, లేకపోతే ఆ రాజ్యసభ సభ్యుడి మీద అక్కసు, లేకపోతే జలసి కనబడుతుంది. కానీ నువ్వు నిజంగా వీళ్ళు చేసిన అవినీతి మొత్తం తీసుకొచ్చి పెడితే నువ్వు ఒక రాణి రుద్రమదేవి లాగా, ఒక ఝాన్సీ రాణిలాగా కొట్లాడు, చరిత్రలో నిలిచిపోతావు. తండ్రి మీద అవసరమైతే మీ నాన్న దళితుడిని ఎందుకు చేయలేదు చెప్పు. ఒకవైపు అన్నిటికీ మూల కారణమైన మూల విరాట్ కేసీఆర్ దేవుడు అంటుంటూ దయ్యాలు ఉన్నాయి. మరి మీ నాన్న దయ్యాల దేవుడా, దేవుడు దయ్యాలా? అంటే దయ్యాలకు అధిపత మీ నాన్న అంటే ఏం చెప్తున్నావు? అక్కడే నీకు డబల్ స్టాండర్డ్ అర్థమవుతుంది కదా. ఒకవైపు వీళ్ళంతా దొంగలు అంటున్నావు, ఈ దొంగల ముఠాకి నాయకుడేమో దొర అంటున్నావు. ఇప్పుడు హరీష్ రావు దొంగ అయితే పెద్ద దొంగ, గజ దొంగ కేసీఆర్ అవుతాడు. హరీష్ రావు మంచోడు అయితే కేసీఆర్ మంచోడు అవుతాడు. నువ్వు కిందున్న స్కూల్ అంతా దొంగలు అంటుంటివి, మీ నాన్న మీ అన్న మాత్రం మంచోళ్ళు అంటుంటివి. అక్కడే అర్థమైపోతుంది, జనం నమ్మట్లే. సో ఇప్పుడు కవిత రాజకీయ ప్రస్థానం ఒకసారి మీరు చాలా సంవత్సరాల నుంచి, మీరు 20 సంవత్సరాల నుంచి ఆమె చూస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయితే కొంతమంది అంటా ఉన్నారు, అసలు బీజేపీ డైరెక్షన్ నడుస్తూ కొంతమంది అంటా ఉన్నారు, ఓన్ పార్టీ కూడా పెడుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది అనే కొన్ని అంటున్నారు. ఆమె కూడా నేను ఏ పార్టీలో చేరను అని చెప్పేసి ఆమె అంటుంది, నాకు కొంత సమయం కావాలని అంటున్నది. సో ఆమె రాజకీయ ప్రస్థానం రేపు భవిష్యత్తులో ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇందాక మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎవరు వెనకాల లేను, వీళ్ళంతా చిల్లరగాళ్ళు, దొంగల మూట, దండుపాలెం బ్యాచ్, నేనెందుకుంటా ఈ చిల్లరగాళ్ళు వెనకాలని ఆయన అన్నాడు. అవును. కవిత ఏమంటుంది, హరీష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు, సంతోష్ రావు వెనక ఉన్నాడు, హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు గాల్లో ఫ్లైట్ లో, రాజీ పడ్డాడు, నా మీద కుట్ర చేసినట్టు. పిసిసి ప్రెసిడెంట్ లేకపోతే కాంగ్రెస్ లీడర్లు పొరపాటున కూడా కవిత అనే చీడ పురుగుని మా మెట్లు కూడా ఎక్కనీయం గాంధీ భవన్, ఆమె చీడ పురుగు రాజకీయాల్లో, ఆమె ఒక విషకన్య, ఆమె ఎట్టి పరిస్థితిలో గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కమని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళు అటువంటి అవినీతి చరిత్ర ఉన్న కుటుంబ సభ్యులు మేము తీసుకోమంటాం. ఇప్పుడు కవితకి కాంగ్రెస్ లో డోర్స్ క్లోజ్, బీజేపీలో డోర్స్ క్లోజ్ అయితే పార్టీలో ఆయనని సస్పెండ్ చేసి రామని. ఇప్పుడు విజయశాంతినో, ఈటల రాజేందర్ గారినో, లేకపోతే మన విజయ రామారావు గారినో, ఆలే నరేంద్ర గారినో, రవీంద్ర నాయక్ను డిస్మిస్ చేసిరు, ఈవెన్ సస్పెండ్ చేసిరు. ఏముంది, కేసీఆర్ కి మళ్ళా ఒకసారి పోయి బాపు అని కళ్ళ మీద పడి ఏడ్చింది అనుకో, కుటుంబ సభ్యులే కదా, మనం ఎన్ని చూడలే రాజకీయాల డ్రామాలు. నేనేమంటున్నా అంటే ఆమెకి వేరే, ఆమె రాజకీయాల్లో యాక్టివ్ ఉండే టైపు, ఖాళీగా ఉండే టైపు కాదు, ఇక బరిగీసి కొట్లాడుతా ఉంటుంది. ఆమె ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయింది, ఆఫీస్ పెట్టుకుంది ఇంటి దగ్గరలో, తెలంగాణ జాగృతి పేరు మీద ఆఫీస్ పార్టీ పెట్టచ్చు, లేకపోతే టిఆర్ఎస్ కేసీఆర్ అని పెట్టచ్చు, బీఆర్ఎస్ కేసీఆర్ అని పెట్టచ్చు, తెలంగాణ బహుజన సమితి అని ఏం పెట్టినా కూడా విశ్వాసము, నమ్మకం ప్రజల్లో ఈమె పట్ల ఆల్రెడీ లిక్కర్ రాణి అనే పేరుంది. ఈమె 10 ఏళ్ళు గతంలో చేసిన పోరాటం కన్నా కూడా ఈమెకున్న మరక మంచిది అనే యాడ్ బాగుంటది. కానీ ఆల్రెడీ వీళ్ళకి ఎన్ని మరకలు పడాలో అన్ని మరకలు పడ్డాయి. అసలు వీళ్ళు అయ్యకే పెద్ద మరక పడ్డది. వీళ్ళకి ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది? కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఎవరికన్నా మీరు రేటింగ్స్ మీ ఛానల్లో పెట్టండి, ఎవరైనా నమ్ముతారా వీళ్ళ కుటుంబ సభ్యుల్ని? అసలు కేసీఆర్ నే నమ్మనప్పుడు నిన్న ఎట్లా నమ్ముతారు? కేసీఆర్ నే నమ్మక ఫామ్ హౌస్ కి పంపించారు కదా, కేసీఆర్ నే ప్రజలు డిస్మిస్ చేసిరు, బర్తరఫ్ చేసిరు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్న దొంగ మీ నాన్న, దొంగల ముఠా నాయకుడు, అలీబాబా దొంగలకి మీ నాన్ననే నాయకుడు అంటే నువ్వేమో మా నాన్న దేవుడు అంటుంటుంది. దేవుడు గుడిలోనే ఉంటాడు, దయ్యాలు శ్మశానంలోనే ఉంటాయి. నువ్వు తేల్చుకో ఫస్ట్, ఆయన దయ్యాల దేవుడా, దేవుడు దయ్యాలా? జనాల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకో, నువ్వు కన్ఫ్యూజ్ కాదు. నువ్వు మీ నాన్న మీద పోరాటం చేస్తున్నావా, లేకపోతే ఆస్తుల కోసం కొట్లాడుతున్నావా, లేదు నీ ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నావా? మీ నాన్న కరెక్టే అని మీ నాన్న కింద ఉన్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంత దొంగలంటే మరి ఆ 2 చేతులు కట్ చేస్తావా? హరీష్ రావు లేకుండా కేసీఆర్ గమ్యం ఉందా? మంచిలో చెడులో హరీష్ రావు ఉన్నాడు కదా. ఇలా కవిత గారు కొన్ని చెప్తున్న విషయాలు నిజంగా కూడా తెలంగాణ సమాజానికి మంచిది. నవీన్ రావు అనేటోడు ఎవడు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆస్తులు ఏంది, వీళ్ళందరికీ కూడా ఆస్తులు బయట పెట్టాలి. కాబట్టి ఇప్పుడు దొంగలు కొట్టుకొని దొంగతనం బయటపడ్డది. కవిత గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు దొంగతనం బయటపెట్టు, ఆధారాలతో సహా. నువ్వు పెట్టు, సిబిఐకి పోదాం, ఈడీకి పోదాం, ఎన్ఫోర్స్మెంట్ కి పోదాం, విజిలెన్స్ కి పోదాం, లేకపోతే అమ్నెస్టీ అంతర్జాతీయ మానవ హక్కుల దగ్గరకు పోదాం, డెమోక్రసీ వాచ్ అని ఇంటర్నేషనల్ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణ ఉద్యమం పేరుతో 1,00,000 కోట్లు దోచుకున్న దొంగలు వీళ్ళు అని చెప్పి వాళ్ళందరినీ బయట పెడదాం. తెలంగాణ ఉద్యమానికి ఎట్లా ప్రచారం చేసి 1,200 మంది చచ్చిపోతే ఈ దొంగ కొడుకులు, ఈ 100 మంది ఎమ్మెల్యేలు మా నాన్న ఆధ్వర్యంలో మా నాన్నని మోసం చేసిరు, నన్ను మోసం చేసిరు, మేము మాత్రం క్లీన్ అని చెప్పు. ఇప్పుడు హరీష్ రావు అని సంతోష్ రావు అవినీతి చిట్టా పూర్తిగా కవిత దగ్గర ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు బావ మరదళ్ళు, ఆమె విషయాలు ఆయనకి, ఆయన విషయాలు ఆయనకి ఎంతో కొంత తెలుస్తాయి కదా. ఇప్పుడు మనకన్నా ఎక్కువ మనకే ఇన్ని విషయాలు తెలిస్తే ఆమెకు ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. వీళ్ళు నిజంగా బయట పెడితే మరి హరీష్ రావు ఏం రిప్లై ఇస్తారో కూడా చూడాలి.
ఇప్పుడు ఆమె ఆరోపణలు చేస్తుంది. అవును. రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అంటుంది. మరి రేవంత్ రెడ్డి ఎట్లా మరి ఎందుకు టానిక్ కేసులో ఆ ఎఫ్ఐఆర్ ఆపేసిండు? అవును. ఎందుకు నవీన్ రావును తప్పించిండు? అవును. ఆదిబట్ల భూములు, కొంపెల్లి భూములు, విలువైన భూములు అని చెప్తుందాం. అవును. కాబట్టి రేపటి నుంచి ఇవన్నీ బయట ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారి బ్యాక్ ఎండ్ లో ఉన్న నవీన్ రావు పేరును కూడా ఎక్కడ కనబడకుండా చేసారు అసలు వాస్తవంగా. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి వదిలిపెడుతుందా? ఇలా రేవంత్ రెడ్డి మీద ఆమె ఆరోపణలు చేసింది. అవును. నేను కాదు రేవంత్ రెడ్డితో ఉంది, ఈ దొంగలంతా రేవంత్ రెడ్డితో ఉన్నారు, వీళ్ళని బ్లాక్ మెయిల్ ఆధారాలు ఇవన్నీ 2 రోజులు పేపర్ న్యూస్ వస్తుంది, కేసు కాగానే మళ్ళీ డబ్బులు తీసుకొని వదిలేస్తాడని అంటున్నారు. అవును. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. అవును. తెలంగాణ ప్రజలు మాత్రం మేలుకోవాలి. భౌగోళిక తెలంగాణ పేరుతో కేసీఆర్ అనేటోడు కంచె చేను వేసింది. టిఆర్ఎస్ అనే పార్టీ మనందరం కష్టంతో మన జీవితాలు కోల్పోయి మన విద్యార్థులు అమరవీరులు తెస్తే టిఆర్ఎస్ పార్టీని ఐపీ పెట్టి బీఆర్ఎస్ అనే ఒక కొత్త దుకాణం పెట్టి ఈ 1500 కోట్లు దానిలో వేసుకున్నాడు. దేశమంతా వ్యాపించాలనే ఒక దురాశతోటి తెలంగాణని ఆగం చేసిండు అన్ని రకాలుగా. ఇలా తెలంగాణ పరిస్థితి పెనంమించి పొయ్యిలోంచి నిప్పుల్లో పడ్డట్టుంది. ఇక్కడ ఒక చర్చ ఏం జరుగుతుందంటే హరీష్ రావు లాంటి ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకి వెళ్ళగొట్టడానికి ఈ యొక్క డ్రామా నడుస్తుంది వీళ్ళ కుటుంబంలో అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అంత ఒకటే అనే కోణంలో జరుగుతుంది. దీని గురించి మీరు ఏమంటారు అసలు? డ్రామా డ్రామా డ్రామా, ఇది కల్వకుంట్ల వారి డ్రామా. కేసీఆర్ ఆ రోజు కాపలా కుక్కగా ఉంటా అని చెప్పి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, నా కుటుంబ సభ్యులు ఎవరు పదవులు తీసుకోరని చెప్పి 2 సార్లు ఆయనే ముఖ్యమంత్రి అయిండు. కాపలా కుక్క కాస్త మొత్తం చైన్ వేసింది. ఇది అంతా డ్రామా ఫ్యామిలీ. దీని అందరికీ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఈ డ్రామా కంపెనీ అందరికీ కేసీఆర్ నాయకుడు. ఆయన స్వతహాగా మంచి రచయిత కదా. సిగ్గు తప్పినోడికి సుఖం ఎక్కువ అని ఒక పుస్తకం ఉంటది. అది వీళ్ళు దిండు కింద పెట్టుకొని పట్టుకుంటారు రోజు. వీళ్ళందరి దగ్గర ఒక పుస్తకం ఉంటది, అది వరకు ఇయ్యరు. సిగ్గు తప్పిన వారికి సుఖం ఎక్కువ ఉండును, త్యాగాలు ప్రజలవి, భోగాలు మనవి, ప్రజలని పిచ్చోళ్ళని చేసి ఎమోషనల్ చేసి ఆస్తులు ఎట్లా సంపాదించాలి, 1200 మందిని రక్త చుక్క లేకుండా ఎట్లా సావగొట్టినాం, ఇవన్నీ వాళ్ళు చదవాలా. సిగ్గు ఉంటది, సిగ్గు నవ్వుతారు ప్రజలు. ఉద్యమం పేరుతో ఇన్ని 100 మందిని చంపారు కదా మీరు. కనీసం మీరు తినేటప్పుడు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేటప్పుడు ఈ ఉద్యమకారుల, అమరవీరుల కుటుంబాల ఉసురు తగిలి కొట్టుకపోతారు మీరు. నేను నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ ఘనీభవిస్తున్న హృదయంతో కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నా కూడా చెప్తున్నా, మీరు మట్టి కొట్టుకొని పోతారు. ఎందుకంటే 1200 మంది శవాలను మేము మోసినాం. లక్షలాది మంది విద్యార్థులు జీవితాలు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇవాళ తెలంగాణ పరిస్థితి అన్ని ఉండి అంగట్లో చెరిలాగా చేసారు. అప్పుడేమో ఆంధ్రోళ్ళు దోచుకున్నారు అన్నారు. ఇప్పుడేమో మీరు కల్వకుంట్ల కుటుంబం కాలకేయులు లాగా కూడా మీరు అందరు తిహార్ జైల్లో ఉండాలి, మీ ఆస్తులన్నీ జప్తు చేయాలి. అప్పటిదాకా మరో తెలంగాణ ఉద్యమానికి మనం పోరాటం చేయాలి. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర వేయాలి, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి. వాడిని తరిమి కొట్టినాం సమైక్యాంధ్ర పాలకులు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా గుర్తుపట్టలేనట్టు ఈ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెజారిటీలు ఇంటి దొంగలు. ఇంటి దొంగల భరతం పట్టాల్సిందే. ప్రజలారా మేల్కోండి, మరో నిజమైన తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. వీళ్ళ ఆస్తులన్నీ అటాచ్ చేసి, వీళ్ళ ఆస్తులన్నీ పబ్లిక్ గవర్నమెంట్ ఖాతాలో పడి అవి ఉద్యమకారుల కుటుంబాలకి, నిరుద్యోగులకి దక్కాలని అప్పటిదాకా మనం పోరాటం చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి వీళ్ళు ఎవరిని నమ్మకండి. వీళ్ళని ఇప్పటికే నమ్మి మోసపోయినాం. ఇంకొకసారి నమ్మితే తెలంగాణ సమాజాన్ని ఎవరు క్షమించాడు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే జర్నలిస్ట్ విఠల్ గారు చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. కవిత గారి ప్రస్థానం కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో కవిత గారు చెప్పిన మాటలు వాస్తవమైన కూడా వారు చాలా సంచలన విషయాలు కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏంది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల యొక్క రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతుందని కూడా త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంది. చూస్తున్నాను కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.